సెలబ్రేషన్స్ అయితే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు, ఫుల్ గా డాన్సులు వేస్తూనే ఉన్నాము. హల్దీ అనగానే ప్రతి ఒక్కరు స్పెట్స్ పెట్టుకుని పక్కగా ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ దిగాల్సిందే కదా. టీమ్స్ గా మేము అందరం దిగుతుంటే మా అన్నయ్య ఫ్రెండ్స్ చూసారా ఎంత మంది వచ్చారు. యూనిఫామ్ వేసుకుని ఇప్పుడే స్కూల్ కి వెళ్ళిన వాళ్ళ ఎంత బాగున్నారా అందరూ. అసలే మొహమాటం రా బాబు అంటే ఈ పెళ్లి పుణ్యమా అంటూ వాడి మొహమాటాన్ని అన్నిటి పక్కన పెట్టి వాడి చేత చేయించని పనే లేకుండా పోయింది. పడుకున్న వాడికే ముందులేండి, బానే ఉన్నాడు, మోసే వీళ్ళకి కదా బాధ. డాన్సులు వేసి హల్దీలో అలసిపోయిన ప్రతి ఒక్కరికి సమోసాలు, జిలేబీలు ఫ్రీ అన్నమాట. అవి తినకుండా ఎలా అండి హల్దీ నేను చేస్తాం చెప్పండి. అందులోనూ కడుపులో ఇప్పుడే పుట్టిన ఎలక పిల్లలు కొట్టేసుకుంటున్నాయి. పెళ్లి కొడుక్కి హోలీ రోజు కొట్టామో లేదో తెలియదు కానీ ఈ రోజు మాత్రం నెత్తి పగిలిపోవాలని ఫిక్స్ అయిపోయాం. చూసారా, నాతో పాటు మా అన్న వాళ్ళందరి చేతుల్లో కూడా బెలూన్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎంత బాగా ఎదురు చూస్తున్నారో చూడండి మా బావలు ఉన్నో అన్నయ్య వాళ్ళు. కానీ ఫస్ట్ అదృష్టం నేనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. అందరూ కొట్టేదానికంటే ముందు నేనే కొడదాం అనుకున్నా. వెయిట్ చేసి నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసా. టర్న్ రాగానే మా చిన్నోడు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా సరే ఎవరిని లెక్క చేయకుండా పట్ మని ఒకటి ఫస్ట్ నేనే ఇచ్చేసాను. చూస్తున్నారా చిన్నోడు వచ్చి ఎలా ఆపేద్దాం అనుకున్నాడో. అస్సలు ఆగం కదా మనం. ఏంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఒకరి మీద ఒకరు వాటర్ పోసుకోవడం మొదలు పెట్టారు. మనం దొరుకుతామా? అంతకు ముందు రోజే స్పా చేయించుకున్నాను. ఇంకా అంత కష్టపడి మళ్ళీ హెడ్ మీద వాటర్ పోసుకోవాలని నాకు అస్సలు. అందుకే అక్కడ ఎవరికి కనిపించకుండా పారిపోయాను.